సో ఇయర్ ఎండ్ ఆఫర్స్ రన్ అవుతున్నాయమ్మా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. అల్టిమేట్ ఆపర్చునిటీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా. మీరు ఓన్లీ యూపీఎస్సీ మాత్రమే ప్రిపేర్ అవుతున్నాము, వేరే స్టేట్ ఎగ్జామ్స్ వేరే ఎగ్జామ్స్ రాయము అనుకునే వాళ్ళు ఈ 17,999 ప్లాన్కి మీరు వెళ్ళొచ్చు. అతి తక్కువ కాస్ట్లో మీకు ఎస్ఏ పేపర్తో పాటు జిఎస్ 1, 2, 3, 4 మొత్తం కవర్ అయిపోతాయి. అతి తక్కువ ప్రైస్లో 17,999కే మీకు అన్నీ వచ్చేస్తాయి విత్ 1 year వ్యాలిడిటీ. 1 year ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ టు కవర్ ఆల్ దీస్ థింగ్స్. అలా కాకుండా మీరు యూపీఎస్సీతో పాటు స్టేట్ ఎగ్జామ్స్ కూడా రాస్తాము, వాటితో పాటు మాకు ఫౌండేషన్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ కూడా కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. దీంట్లో జిఎస్ ఫౌండేషన్, ఇది జిఎస్ ఫౌండేషన్ ప్రోగ్రామ్. దీంతో పాటు యూపీఎస్సీ యాడ్ ఆన్ ప్యాక్ యాడ్ అవుతుంది, అదర్ ఎగ్జామ్స్ కూడా యాడ్ అయిపోతాయి. యాడ్ ఆన్ ప్యాక్లో మీకు ఎన్సీఆర్టీస్, సీశాట్, అలాగే మీకు కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా యాడ్ అవుతాయి. అండ్ అదర్ ఎగ్జామ్స్ అంటే మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా ఈ అదర్ ఎగ్జామ్స్ కేటగిరీలో మీకు యాడ్ అవుతాయి. అండ్ అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిటీతో వస్తాయి. సో యూ కెన్ గో ఫర్ దిస్ 45,000 ప్లాన్ ఆర్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ 18,000 ప్లాన్. మీకు బడ్జెట్ ఇష్యూస్ ఉంటే గో ఫర్ 18,000 ప్లాన్. 1 year ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ టు కవర్ ఆల్ ద జనరల్ స్టడీస్. లేదు నేను జాబ్ వచ్చేంత వరకు ట్రావెల్ అవుతాను ఎల్టెక్స్ క్లాసెస్తో, ఎల్టెక్స్ క్లాసెస్ అందించే లైఫ్ టైం వ్యాలిడ్ ఉపయోగించుకుంటానంటే ఈ ఇయర్ అండ్ ఆఫర్ మీరు వాడుకోండి. 60,000 కాస్త మీకు 45,000కే లభిస్తుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. నచ్చినది మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, మేడం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. యూపీఎస్సీ ఆఫ్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. మళ్ళీ 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 రాని అవకాశం, ఎప్పటికీ మళ్ళీ రాదు. ఎందుకంటే అతి తక్కువ ఫీజులో జస్ట్ 45,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిటీతో మన వైజాగ్లో మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి అందిస్తున్నాం. కొత్త బ్యాచెస్ January 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. 31 December లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఈ ఆఫర్ని ఉపయోగించుకోవచ్చు. ఈ 45,000 ప్లాన్ని దర్జాగా ఉపయోగించుకోవచ్చు. డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీరు డెమోలు చూడాలంటే మేడం మీకు డెమో కూడా ఇస్తారు, మీరు చూడొచ్చు. 1 January కల్లా మీరు వచ్చేస్తే క్లాసెస్ డైరెక్ట్గా అటెండ్ కావచ్చు. కానీ 31 December లోపు ఫీ పేమెంట్ మీరు చేయాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అట్లీస్ట్ 1,000-2,000 కట్టి మీరు బ్లాక్ చేసుకోవాలి. ఓకేనా? సో సూపర్బ్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ దిస్. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. ఎక్స్పోర్ట్స్ shrink again, ట్రేడ్ డెఫిసిట్ నారోస్ యాజ్ ఇంపోర్ట్స్ ఫాల్ ఫాస్టర్. సో ఈ ఆర్టికల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా మనకు ఉపయోగం అనేది చూద్దాం. దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్. ఓకేనా? సరే. ఎక్స్పోర్ట్స్ shrink again, ట్రేడ్ డెఫిసిట్ నారోస్ యాజ్ ఇంపోర్ట్స్ ఫాల్ ఫాస్టర్ అని మనకి హెడ్లైన్ చెప్తుంది. అసలు దీనికి సంబంధించిన అంశాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు, కొంచెం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం కవర్ చేసుకోవాలి. ఈ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు, ఎంత ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేస్తారు, అలాగే వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనికి సంబంధించిన ఇంకొన్ని మన కాన్సెప్ట్స్ కూడా మనం టచ్ చేద్దాం. సో ఒకసారి మీరు చూస్తే ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా. సో ఐ ఆల్వేస్ బ్రింగ్ దీస్ పీడిఎఫ్స్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసి నేను చూపిస్తూ ఉంటాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఎకనామిక్ డివిజన్ వాళ్ళు 15 December నాడు నిన్న రిలీజ్ చేసిన డేటా ఇది. ఏంటా డేటా? ఇండియాస్ ఫారిన్ ట్రేడ్ November 2023. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ప్రతి నెల కూడా ఈ డేటా అనేది వస్తుంది. ఈ డేటా ఎవ్రీ మంత్ వస్తుంది. నవంబర్కి సంబంధించిన డేటా. అక్కడ టైటిల్ ఏంటి, ఫారిన్ ట్రేడ్ అన్నారు. ట్రేడ్ అంటే అర్థం ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కలిపి మనం ట్రేడ్ అని చెప్పి అంటాం. సో ట్రేడ్ ఇంక్లూడ్స్ బోత్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అయితే ఈ ఎక్స్పోర్ట్స్ కాన్సెప్ట్, ఇంపోర్ట్ కాన్సెప్ట్లోకి వచ్చినప్పుడు మనకి 2 ప్రధానంగా చూడాలి. ఒకటి మర్చెండైజ్ని మనం గుడ్స్ అని కూడా అంటాం. 2 సర్వీసెస్, ద అదర్ వన్ ఈ సర్వీసెస్. 2 కలిపి యూ కాల్ ఇట్ ఓవరాల్ ట్రేడ్. మర్చెండైజ్ ప్లస్ సర్వీసెస్ కలిపి ఓవరాల్ ట్రేడ్ అని చెప్పి అంటాం. అయితే మనకి న్యూస్లో హెడ్లైన్స్లో మీకు కనిపించే నెంబర్స్ ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏం రాశారు, ట్రేడ్ డెఫిసిట్ అన్నాడు. ఈ ట్రేడ్ డెఫిసిట్ అనే పదం వాడినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఓన్లీ మర్చెండైజా లేకపోతే ఓవరాలా? ఈ న్యూస్ హెడ్లైన్స్లో వచ్చే ట్రేడ్ డెఫిసిట్ అనేది ప్రిడామినెంట్గా మర్చెండైజ్కి సంబంధించింది, అంటే గుడ్స్ ట్రేడ్కి సంబంధించి చెప్తున్నారు. డెఫిసిట్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనకి ఒకవైపు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి, ఇంకోవైపు ఇంపోర్ట్స్ ఉన్నాయి. ఒక ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇమాజిన్ చేయండి, ఇది ఇండియా, ఇది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
ఒక ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది మనకి, ఒక వస్తువు ఇండియా నుంచి బయట దేశాలకు వెళ్తుంది, అంతేనా? ఒక వస్తువు ఇండియా నుంచి బయట దేశాలకు వెళ్తుంది. వస్తువు ఇండియా నుంచి బయట దేశాలకు వెళ్తున్నప్పుడు మరి బయట దేశాల నుంచి ఇండియాకి ఏమొస్తుంది, మనీ వస్తుంది, రైట్? మనీ వస్తుంది, డాలర్స్ వస్తాయి. ఆ డాలర్స్ని మళ్ళీ వాళ్ళు ఆర్బీఐకి ఇచ్చి రూపీ కింద కన్వర్ట్ చేసుకుంటారు. సో వెన్ యూ ఆర్ ఎక్స్పోర్టింగ్ సంథింగ్, ద మనీ ఈజ్ కమింగ్ ఇన్సైడ్, మనీ ఈజ్ కమింగ్ ఇన్ టు ద కంట్రీ. సిన్స్ మనీ ఈజ్ కమింగ్ ఇన్ టు ద కంట్రీ, ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ ఎ పాజిటివ్ ట్రాన్సాక్షన్. ఇంపోర్ట్కి ఆపోజిట్, వెన్ యూ ఆర్ ఇంపోర్టింగ్ సంథింగ్ యూ నీడ్ టు పే, దట్ మీన్స్ మనీ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. సో దిస్ ఈజ్ రికార్డెడ్ యాజ్ ఎ నెగిటివ్ ట్రాన్సాక్షన్. ఎందులో రికార్డ్ చేస్తారు? దే రికార్డ్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అన్ అకౌంట్ కాల్డ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్లో వీటిని మెయింటైన్ చేస్తారు. అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్ అంటే అర్థం ఏంటి? సింపుల్గా తీసుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఈజ్ ఏ సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ between residents of a country with rest of the world. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్తో వాళ్ళు చేసే అన్ని ట్రాన్సాక్షన్స్ యొక్క, ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ యొక్క సిస్టమాటిక్ రికార్డ్నే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్ అంటాం. సో అర్థమవుతుందా? ఇది ఎవరు మెయింటైన్ చేస్తారు? దిస్ ఈజ్ మెయింటైన్డ్ బై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీ. ఇన్ అవర్ కేస్ ఇట్ ఈస్ ఆర్బీఐ. మీకు ఈ అకౌంట్ ఎలా మెయింటైన్ చేస్తారంటే, ఇప్పుడు ఒక ఇండియన్ ఎక్స్పోర్ట్ చేశాడు అనుకోండి, ఒక వస్తువుని ఎక్స్పోర్ట్ చేశాడు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఇట్ ఈజ్ ఎంటర్డ్ యాజ్ ఎ పాజిటివ్ ట్రాన్సాక్షన్. ఇఫ్ సమ్వన్ హ్యాస్ ఇంపోర్టెడ్ సంథింగ్, ఇట్ ఈజ్ ఎంటర్డ్ యాజ్ ఎ నెగిటివ్ ట్రాన్సాక్షన్. ఎందుకంటే మనీ బయటకు వెళ్తుంది. ప్రతిసారి మీరు చూడాల్సింది ఈజ్ ద మనీ కమింగ్ ఇన్ ఆర్ ద మనీ గోయింగ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ అబ్బాయికి, విదేశాల్లో చదువుకుంటున్న అబ్బాయికి ఇండియాలో ఉన్న పేరెంట్స్ డబ్బులు పంపించారు అనుకోండి. సో మనీ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్. సో మనీ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్ కాబట్టి అగైన్ దట్ ఈస్ నెగిటివ్ ట్రాన్సాక్షన్. వాటిని ఏమంటాం మనం? వీ కాల్ దెమ్ ట్రాన్స్ఫర్స్. ట్రాన్స్ఫర్స్ అంటాం. ట్రాన్స్ఫర్ అంటే అర్థం ఏంటి? ట్రాన్స్ఫర్స్ అంటే అర్థం ఏంటి? యూనిలేటరల్ ట్రాన్స్ఫర్స్ అంటారు. అంటే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్, ఇఫ్ యు ఆర్ సెండింగ్ మనీ, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి విదేశాల్లో ఉన్న పిల్లలకి మనం పంపించే మనీ కావచ్చు, వేరే వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్ కావచ్చు, రెమిటెన్సెస్ అని కూడా అంటారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పేరెంట్స్కి తిరిగి అటు నుంచి పంపించే డబ్బులు కావచ్చు, వాటిని రెమిటెన్సెస్ అంటాం. ఇలాంటి వాటన్నిటిని కూడా మనం ట్రాన్స్ఫర్స్ అంటాం. ట్రాన్స్ఫర్ ఈజ్ సంథింగ్ వేర్ మనీ ఈజ్ సెంట్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనీ పంపిస్తే దాన్ని ట్రాన్స్ఫర్ అంటాం. మరి అలాంటిది ఇంకోటి ఏమన్నా ఉందా అంటే ఉంది. వేజెస్ ఆర్ శాలరీ. వేజెస్, శాలరీస్కి, ట్రాన్స్ఫర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, వీడేమో ఒక పని చేశాడు, వర్క్ చేశాడు. వర్క్ చేయడం వల్ల వీడికి మనీ వచ్చింది. వర్క్ చేయడం వల్ల వాడికి మనీ వస్తే దాన్ని ఏమంటాం? వేజ్. లేదా మంత్లీ ఫిక్స్డ్ అయితే శాలరీస్ అంటాం. డైలీ అయితే వేజెస్ అని, మంత్లీ ఫిక్స్డ్గా వస్తే శాలరీస్ అని అంటాం. అలా కాకుండా ఒక వ్యక్తికి ఏం చేయకుండా, తను ఏ పని చేయకుండా, ఇఫ్ హీ రిసీవ్స్ మనీ, ఏ పని చేయకుండా ఇఫ్ హీ రిసీవ్స్ మనీ, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్. అర్థమవుతుందా? పని చేసి సంపాదించేది వేజ్ ఆర్ సాలరీ, ఏ పని చేయకుండా మనకు వచ్చేది ట్రాన్స్ఫర్స్. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఇప్పుడు పెన్షన్స్ గట్రా ఇస్తుంటుంది కదా ఊరికే, వాటి పెన్షన్స్ అన్నీ కూడా మనకి ట్రాన్స్ఫర్స్ కిందకు వస్తాయి. మనం పిల్లలకి ఇచ్చేవి కావచ్చు, పిల్లలు పెద్దవాళ్ళకి పంపించేవి కావచ్చు, గిఫ్ట్లు, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్స్ కిందకు వస్తాయి. సో ఈ ట్రాన్స్ఫర్స్లో కూడా మన నుంచి బయటికి వెళ్తే అవుట్ గోయింగ్ ట్రాన్స్ఫర్స్ నెగిటివ్ అవుతాయి, ఇన్కమింగ్ ట్రాన్స్ఫర్స్ పాజిటివ్ అవుతాయి. అర్థమవుతున్నాయా? ఇట్లా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇందులో రికార్డ్ చేస్తారు. అయితే మీరు అడగొచ్చు, సార్ ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకి ఒక వస్తువు ఎక్స్పోర్ట్ చేశాను, అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కౌంట్ చేస్తామా? కౌంట్ చెయ్యం. ఎందుకంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓన్లీ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ విత్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే కంట్రీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్తో ట్రాన్సాక్షన్ జరగాలి. విత్ ఇన్ ద కంట్రీ జరిగే ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్లో ప్రధానంగా 2 అకౌంట్స్ ఉంటాయి. దీంట్లో 2 ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, 2 క్యాపిటల్ అకౌంట్.
క్యాపిటల్ అకౌంట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం సందర్భం వచ్చినప్పుడు. ప్రస్తుతానికి మనం చూడాల్సింది కరెంట్ అకౌంట్. సో ఈ కరెంట్ అకౌంట్ పరంగా మీరు చూసినప్పుడు కరెంట్ అకౌంట్లో మళ్ళీ మీకు 2 కేటగిరీస్ ఉన్నాయి. కరెంట్ అకౌంట్లో ఉన్న కేటగిరీస్ ఏంటి? ఒకటి విజిబుల్స్, 2 ఇన్విజిబుల్స్. చాలా ఇంపార్టెంట్ అది, విజిబుల్స్, ఇన్విజిబుల్స్. ఈ విజిబుల్స్నే మనం మర్చెండైజ్ అంటాం, మర్చెండైజ్ ఆర్ గుడ్స్ అంటాం. ఇన్విజిబుల్స్లో మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇన్విజిబుల్స్లో వీ హ్యావ్ సర్వీసెస్, ఇందాక మనం మాట్లాడుకున్న ట్రాన్స్ఫర్స్, వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే అర్థం ఏంటంటే, మనం ఎవరికైనా లోన్ ఇచ్చామనుకోండి, ఇండియాకి చెందిన బ్యాంకు ఒక ఫారిన్ కంపెనీకి లోన్ ఇచ్చింది, వాడు దాని మీద వడ్డీ పే చేశాడు. సో ఇంట్రెస్ట్ కమ్స్ అండర్ ఇన్కమ్. బ్యాంకులకి అదే ఇన్కమ్ కదా, లోన్స్ పైన వచ్చే ఇన్కమ్ ఏంటి? ఇంట్రెస్ట్. అలాగే ఒక ఇండియన్ విదేశంలో కంపెనీ పెట్టాడు, కంపెనీ పెట్టినప్పుడు ప్రాఫిట్ వచ్చింది, సో ఆ ప్రాఫిట్ కూడా ఇన్కమే అవుతుంది. సో ఇలా మన వాళ్ళు విదేశాల నుంచి సంపాదించేది పాజిటివ్ అవుతుంది, అది లోపలికి వస్తే పాజిటివ్ అవుతుంది. విదేశీయులు మన దేశంలో కంపెనీ పెట్టారనుకోండి, ఇక్కడ నుంచి ప్రాఫిట్ బయటికి తీసుకెళ్తారనుకోండి, అది నెగిటివ్ అవుతుంది. అలాగే మన ఇండియన్ కంపెనీ విదేశీ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంది అనుకోండి, దానికి వడ్డీ పే చేస్తుంది అనుకోండి, మనీ బయటకు వెళ్తుంది, అది నెగిటివ్ అవుతుంది. సో మనీ లోపలికి వస్తే పాజిటివ్, మనీ బయటకు వెళ్తే నెగిటివ్, అది మీరు మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. కాకపోతే ఆ ట్రాన్సాక్షన్స్లో విజిబుల్స్ ఏవి, ఇన్విజిబుల్స్ ఏవి. గుడ్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ఇందులో ఉన్నాయి. ఈ విజిబుల్స్లో ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా పాజిటివ్, ఇంపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పోర్ట్స్ పాజిటివ్, ఇంపోర్ట్స్ నెగిటివ్. అలాగే ఇన్విజిబుల్స్లో వీ హ్యావ్ సర్వీసెస్, ట్రాన్స్ఫర్స్ అండ్ ఇన్కమ్. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ పాజిటివ్, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ నెగిటివ్. ట్రాన్స్ఫర్స్, అవుట్ గోయింగ్ ట్రాన్స్ఫర్స్ నెగిటివ్, ఇన్కమింగ్ ట్రాన్స్ఫర్స్ పాజిటివ్. ఇంట్రెస్ట్, ప్రాఫిట్ ఇలాంటివి మనకు వచ్చేవి పాజిటివ్, మన నుంచి వెళ్ళేవి నెగిటివ్. ఇది కరెంట్ అకౌంట్ కదా, విజిబుల్స్, ఇన్విజిబుల్స్. ఓకేనా? సో దీంట్లో మీరు మాట్లాడేది ఇప్పుడు జనరల్గా మనకి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనే కాన్సెప్ట్ దేనికి వర్తిస్తుంది? ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అనే కాన్సెప్ట్ ఇక్కడున్న విజిబుల్స్కి లేదా మర్చెండైజ్కి, ఆ తర్వాత పక్కనే ఉన్న సర్వీసెస్కి వర్తిస్తుంది. ట్రాన్స్ఫర్స్, ఇన్కమ్, వీటన్నిటికీ ఇదే నో కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. వాటికి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనే కాన్సెప్ట్ వర్తించదు. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనే కాన్సెప్ట్ వాటికి వర్తించదు. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు మనం డాక్యుమెంట్లోకి వెళ్దాం. ఈ డాక్యుమెంట్లో మీరు చూసినప్పుడు మర్చెండైజ్ ఫస్ట్ చూసాం. మర్చెండైజ్లో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి? $33.90 బిలియన్ USD ఉన్నాయి. అలాగే ఇంపోర్ట్స్ 54.48. ఈ రెండుకి డిఫరెన్స్ మీరు చూస్తే రఫ్లీ అరౌండ్ 20 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకి. $20.58 బిలియన్ మనకి వస్తుంది డిఫరెన్స్. ఓకేనా? $20.58 బిలియన్. ఇది కదా. అదే మనకి నవంబర్ 2022లో మీరు చూడండి, నవంబర్ 2022లో 22+ ఉంది, ఇప్పుడేమో 20+ ఉందన్నమాట. సో ఈ డెఫిసిట్ ఏదైతే ఉందో, ఏది ఎక్కువ ఉంది? ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి. ఇంపోర్ట్స్ నెగిటివ్ ట్రాన్సాక్షన్, ఎక్స్పోర్ట్స్ పాజిటివ్ ట్రాన్సాక్షన్. ఇంపోర్ట్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్ తక్కువ ఉంది కాబట్టి మనకి డెఫిసిట్ అంటాం. అదే ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్ తక్కువ ఉంటే వీ కాల్ ఇట్ సర్ప్లస్. ఎందుకంటే పాజిటివ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువై నెగిటివ్ ట్రాన్సాక్షన్స్ తక్కువైతే సర్ప్లస్, నెగిటివ్ ఎక్కువై పాజిటివ్ తక్కువైతే డెఫిసిట్ అనమాట. ఓన్లీ మర్చెండైజ్ వరకు చూస్తే ట్రేడ్ డెఫిసిట్ అంటాము. అండ్ సర్వీసెస్లో తీసుకుంటే సర్వీసెస్ యొక్క డెఫిసిట్ లేదా సర్ప్లస్ అంటాం. ఓవరాల్గా తీసుకుంటే ఓవరాల్ ట్రేడ్ అనే పదం మనం వాడచ్చు. ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్ లేదా ఓవరాల్ ట్రేడ్ సర్ప్లస్ అనే పదాన్ని వాడతారు. అయితే ఓవరాల్ ట్రేడ్ బ్యాలెన్స్ మీరు తీసుకుంటే -5.30. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ కలిపి, సర్వీసెస్, గుడ్స్ కలిపితే ఎక్స్పోర్ట్స్ ఏమో 62.58, ఇంపోర్ట్స్ ఏమో 67.88. సర్వీసెస్, మీరు ఒక సర్వీసెస్లో ఎక్స్పోర్ట్స్ చూడండి, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఏమో ఎక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నాయి. గుడ్స్లో మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ తక్కువ. సర్వీసెస్లో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, ఇంపోర్ట్స్ తక్కువ. ఓవరాల్గా చూసుకుంటే ఇంకా స్టిల్ -5.30 ఉంది. అండ్ ఇది కరెంట్ అకౌంట్ అవుతుంది, అవ్వదు. దీనికి మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్స్ యాడ్ చేయాలి, పేమెంట్స్ యాడ్ చేయాలి. ట్రాన్స్ఫర్స్, పేమెంట్స్ కూడా కలిపి దీనికి యాడ్ చేశారనుకోండి, అప్పుడు వచ్చిన డేటా మనకి కరెంట్ అకౌంట్ డేటా. దట్ డేటా ఈజ్ కరెంట్ అకౌంట్ డేటా. అవి కూడా యాడ్ చేసాక ఓవరాల్గా పాజిటివ్స్ ఎక్కువ, నెగిటివ్స్ తక్కువ ఉంటే కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటాము. ఓవరాల్గా నెగిటివ్స్ ఎక్కువ, పాజిటివ్స్ తక్కువైతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. ఈ రకంగా మనకి డేటా అనేది చదవాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ష్రింక్ అగైన్, ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గాయి, కానీ ఇంపోర్ట్స్ ఇంకా తగ్గాయి. ఎక్స్పోర్ట్స్ తగ్గాయి కానీ ఇంపోర్ట్స్ ఇంకా తగ్గాయి. దానివల్ల
ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గింది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఎక్స్పోర్ట్స్ చూడండి 34.89 నుంచి 33.90 తగ్గాయి. ఇంపోర్ట్స్ 56.95 నుంచి 54.48 తగ్గాయి. ఎక్స్పోర్ట్స్ కొంచెం తగ్గాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ తగ్గాయి. కాబట్టి ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇంతకు ముందు కన్నా తగ్గింది అనేది ఫైనల్గా ఇక్కడ చెప్తున్న న్యూస్. అంతే. సో ఈ రకంగా యూ నీడ్ టు రీడ్ ద న్యూస్ ఐటమ్, ఆల్సో యూ నీడ్ టు మేక్ నోట్ ఆఫ్ ఆల్ దీస్ కాన్సెప్చువల్ స్టఫ్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఈ డెఫినేషన్ కానీ, ఆ తర్వాత వాటిలో ఉన్న కాంపోనెంట్స్ కానీ, అందులో కరెంట్ అకౌంట్ కాంపోనెంట్స్ మీకు చెప్పాను. క్యాపిటల్ అకౌంట్ ఇప్పుడు మీకు చెప్పలేదు, క్లాసులో అవన్నీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా యూకే ఎఫ్టీఏ టాక్స్. ఇండియా యూకే ఎఫ్టీఏ టాక్స్ ఆన్ లాస్ట్ లెగ్ సేస్ కామర్స్ మినిస్ట్రీ. ఎఫ్టీఏ అంటే అర్థం ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. విల్ టాక్ అబౌట్ దిస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్స్ మనం మాట్లాడదాము. న్యూస్లో పెద్దగా ఏం లేదు, సో కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అగైన్ దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక కంట్రీ ఉంది ఇండియా, ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యావ్ అనదర్ కంట్రీ, లెట్స్ సే యూకే. ఇండియా ఉంది, యూకే ఉంది. ఇండియా నుంచి యూకేకి వస్తువులు, సేవలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అలాగే యూకే నుంచి ఇండియాకి కూడా వస్తువులు, సేవలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ఎక్స్పోర్ట్స్ని మనం ఏమంటాం? ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ని మనం ఏమంటాం? వీ కాల్ దెమ్ ట్రేడ్. దానికి ఒక కామన్ వర్డ్ ఏంటి? ట్రేడ్ అనే కామన్ వర్డ్తో మనం పిలుస్తాం. అయితే కంట్రీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేస్తాయంటే దే కమ్అవుట్ విత్ సంథింగ్ కాల్డ్ ట్రేడ్ బ్యారియర్స్. బ్యారియర్స్ అంటే అర్థం ఏంటి? అబ్స్టకల్స్. ఈ ట్రేడ్కి తెలియకుండానే మెల్లమెల్లగా అబ్స్టకల్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్, అబ్స్టికల్ అంటే ఏంటి? టారిఫ్. టారిఫ్ అంటే ఏంటమ్మా? సుంకం, దిగుమతి సుంకం, ఇంపోర్ట్ టారిఫ్. ఇప్పుడు యూకే నుంచి మనకి ఒక ప్రోడక్ట్ ఏదో వస్తుంది, ఆ ప్రోడక్ట్ 100 రూపీస్ అనుకోండి, ఇండియన్ కరెన్సీ పరంగా 100 రూపీస్ అనుకోండి. ఇండియా సాధారణంగా దానిపైన ఏం చేస్తుందంటే సుంకం వేస్తుంది. ఆ సుంకం 20% ఉంది, లేదా 30% ఎంత ఉండొచ్చు. 30% అనుకోండి. సో 30% అనేది టారిఫ్ అవుతుంది. 30% దానిపైన టారిఫ్ అవుతుంది. సో 100 రూపీస్ ప్లస్ 30 రూపీస్, సో టోటల్ మనకి 130 రూపీస్ ప్లస్ దీనికి మళ్ళీ జిఎస్టీలు గట్రా యాడ్ అయ్యి ఎండ్ కస్టమర్ దాన్ని కొంటాడు, ఎండ్ కస్టమర్ దాన్ని పర్చేస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ 30 రూపీస్ టారిఫ్ అనేది వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వస్తువు యొక్క కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. ఆ వస్తువు ఇండియన్ మార్కెట్లో అంత కాంపిటేటివ్గా ఉండలేని పరిస్థితి వస్తుంది. కన్జ్యూమర్కి కూడా కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ పడిపోతుంది. ఈ టారిఫ్ని మనం బ్యారియర్, ఇంపోర్ట్ బ్యారియర్ లేదా ట్రేడ్ బ్యారియర్ అని చెప్పి అనొచ్చు. అలాగే మనం ఏదన్నా పంపించినప్పుడు వాళ్ళు కూడా అట్లాంటి టారిఫ్స్ వేస్తారు. అలా కొన్ని సందర్భాల్లో ఎక్స్పోర్ట్స్ పైన కూడా టారిఫ్లు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ టారిఫ్స్ని మనం బ్యారియర్స్ అంటాము, ట్రేడ్ బ్యారియర్స్ అని అంటాం. ఒక ఎగ్జాంపుల్ ఇది. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. కొన్నిసార్లు క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ అంటే యూకే నుంచి మనం ఎంతకంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోకూడదు, ఒక లిమిట్ పెట్టేస్తారు, అది కూడా బ్యారియరే. ఇట్లాంటివి కూడా బ్యారియర్సే అవుతాయి. ఇట్లా ప్రతి దేశం ఎందుకు చేస్తుంది, బ్యారియర్స్ ఎందుకు పడుతుంది? వాళ్ళ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని కాపాడుకోవడం కోసం చేస్తూ ఉంటుంది. అంటే అక్కడ నుంచి వచ్చే, ఫారెన్ నుంచి వచ్చే వస్తువులు మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే వాటికంటే తక్కువ ధరకి లభిస్తూ ఉంటాయి. అవి ఎక్కువ సేల్ అయ్యి మనవి సేల్ అవ్వకుండా మనం సఫర్ అయిపోయే పరిస్థితి వస్తుందని భావించి కొన్నిసార్లు టారిఫ్లు వేస్తూ ఉంటారు. ఇలా ఎవరి ఇండస్ట్రీని వాళ్ళు కాపాడడం కోసం ప్రొటెక్షనిజం అంటాం, దాన్ని ట్రేడ్ ప్రొటెక్షనిజం అని అంటారు. ఈ ప్రొటెక్షనిజంతో డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడం ప్రతి దేశాలు కూడా పెంచుకుంటూ వెళ్ళిపోయాయి వాళ్ళ దేశంలో ప్రొడక్ట్స్ని ఇండస్ట్రీస్ని కాపాడుకోవడానికి. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే అనవసరంగా బిజినెస్ అనేది దెబ్బతింటుంది, అన్ని దేశాలు నష్టపోతున్నాయని చెప్పి దేశాలు మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాయి. అలా చేసుకునే ఒక రకమైన అగ్రిమెంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు లోవర్ ఆర్ రిమూవ్ టారిఫ్స్. అంటే కంప్లీట్గా రిమూవ్ చేసేయడం అని కాదు, టారిఫ్స్ని చాలా వరకు తగ్గించడం, 0% నుంచి 5%, 2%, 3% తక్కువ లేదా 0 అలా చేయడాన్ని మనం ఏమంటాం? అలా చేయడం అనేది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క ఆబ్జెక్టివ్. సో రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవుతుంది అంటే మెజారిటీ ఆఫ్ ద వస్తువులు ఆ దేశం నుంచి ఈ దేశానికి వెళ్ళే మెజారిటీ ఐటమ్స్ పైన టారిఫ్ అనేది బాగా తగ్గించుకుంటున్నారు అని అర్థం.
అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లేదా ఎఫ్టీఏ సైన్ చేసేటప్పుడు యూ నీడ్ టు రిమెంబర్ వన్ పర్టికులర్ కాన్సెప్ట్ కాల్డ్ నెగిటివ్ లిస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ లిస్ట్ అంటే అర్థం ఏంటి? లెట్స్ సే ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ యూకే ఉంది, అండ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ 10 ఐటమ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ నెగిటివ్ లిస్ట్ అనుకోండి. అంటే అర్థం ఏంటి? ఎఫ్టీఏ లేదా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఈ లిస్ట్లో ఉన్న ఈ 10 ఐటమ్స్కి అది అప్లికబుల్ కాదు అని. అంటే ఏ ఐటమ్స్ పైన అయితే ట్రేడ్ అగ్రిమెంట్ అప్లై అవ్వదో అవన్నిటిని ఒక లిస్ట్లో పెడతారు, నెగిటివ్ లిస్ట్. మరి ఎఫ్టీఏ దేనికి అప్లై అవుతుంది? నెగిటివ్ లిస్ట్లో లేని అన్నింటికీ అప్లై అవుతుంది. నెగిటివ్ లిస్ట్లో లేని అన్నింటికీ అప్లై అవుతుంది ఎఫ్టీఏ. నెగిటివ్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్కి అప్లై అవ్వదు. అంటే ఆ ఐటమ్స్కి మాత్రం ఇంతకు ముందులాగే టారిఫ్స్ కొనసాగుతాయి. రిమైనింగ్ ఐటమ్స్ పైన టారిఫ్లు రిమూవ్ చేయడం కానీ, లేకపోతే గవర్నమెంట్ స్పెసిఫై చేసిన ఒక పర్టికులర్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ వరకు టారిఫ్లు అనేవి పడతాయి. అర్థమైందమ్మా? ఆ రకంగా నెగిటివ్ లిస్ట్ అనేది ఎఫ్టీఏ సైన్ చేసినప్పుడు మెయింటైన్ చేస్తారు. సిమిలర్లీ దెర్ ఈజ్ అనదర్ అగ్రిమెంట్ కాల్డ్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. వెరీ ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఇది. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్, దీన్నే మనం పీటీఏ అంటాం. అది ఎఫ్టీఏ, ఇది పీటీఏ. అక్కడ నెగిటివ్ లిస్ట్ మెయింటైన్ చేసేటట్టు పీటీఏలో ది మెయింటైన్ పాజిటివ్ లిస్ట్. సో పాజిటివ్ లిస్ట్ అంటే అర్థం ఏంటి? పీటీఏ ఈజ్ అప్లికబుల్, ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ దీస్ ఐటమ్స్. అంటే ఇందులో ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో, లెట్స్ సే దీంట్లో ఒక 100 ఐటమ్స్ పెట్టారనుకోండి, ఈ 100 ఐటమ్స్కి మాత్రమే పీటీఏ అప్లికబుల్. అంటే ఈ లో ట్రేడ్ బ్యారియర్స్ లేదా లో టారిఫ్ అనేది అప్లికబుల్. రిమైనింగ్ ఐటమ్స్కి అప్లికబుల్ కాదు. మీకు అర్థమవుతుందా? ఎఫ్టీఏలో నెగిటివ్ లిస్ట్ మెయింటైన్ చేస్తాము, పీటీఏలో పాజిటివ్ లిస్ట్. సో పాజిటివ్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్కి లో టారిఫ్స్ అప్లై అవుతాయి, రిమైనింగ్ దేనికి అప్లై అవ్వవు. అదే ఎఫ్టీఏలో తీసుకుంటే నెగిటివ్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్కి అప్లై అవ్వవు, మిగిలిన అన్నిటికీ అప్లై అవుతాయి. మీరు ఆ రకంగా తీసుకుంటే స్కోప్ దేనికి ఎక్కువ అంటే ఎఫ్టీఏకే స్కోప్ ఎక్కువ అవుతుంది కంపేర్ టు పీటీఏ. ఎందుకు? పీటీఏలో మనం ఏవైతే కొన్ని ఐటమ్స్ చెప్తున్నామో వాటి మీద మాత్రమే లో టారిఫ్ లేదా జీరో టారిఫ్ అనేది అప్లై అవుతుంది. ఓకే, కానీ ఎఫ్టీఏలో ఏవైతే మనం కాదు అని చెప్తున్నామో అవి కాకుండా ఆల్ అదర్స్, మిగిలిన అన్నింటికి కూడా పీటీఏ లేదా అది మనకి ఆ పర్టికులర్ లో టారిఫ్స్ అనేవి అప్లై అవుతాయి. ఇవి కాకుండా మిగిలిన అన్నిటికీ కూడా జీరో ఆర్ లో టారిఫ్స్ అనేవి అప్లై అవుతాయి. అర్థమైందమ్మా? మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. అర్థమైంది కదా? ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. ఇండియా యూకే ఎఫ్టీఏ టాక్స్ అనేవి అవుతున్నాయి. దే ఆర్ ఆన్ లాస్ట్ లెగ్ సేస్ కామర్స్ సెక్రటరీ. సో కామర్స్ సెక్రటరీ ఏమంటున్నారంటే అగ్రిమెంట్ అవుతుంది, చివరి స్టేజ్కి వచ్చింది, చివరి దశకి వచ్చింది అని చెప్పి అంటున్నారు. సో ఇంకా ఫైనలైజ్ అయితే మనకి స్టోరీ ఏంటనేది తెలుస్తుంది. ఫైనలైజ్ కాలేదు. సో దే ఆర్ ఆన్ లాస్ట్ లెగ్. రైట్. సో ఇవాళ మనం కవర్ చేస్తున్న ఒపీనియన్ ఆర్ ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చేసి ఆపర్చ్యూన్ మూమెంట్ టు రీడిస్కవర్ చెన్నైస్ హైడ్రాలజీ. సో చెన్నైలో రీసెంట్గా భయంకరమైన వరదలు వచ్చాయి. సో వరదల వల్ల చెన్నై చాలా సఫర్ అయింది. సో ఈ వరదల్ని, ఇలాంటి డిజాస్టర్స్ని ఆపర్చునిటీస్గా ఎలా మార్చుకోవాలి? చెన్నై విచిత్రం ఏంటంటే అతివృష్టి అనావృష్టిలాగా కొన్ని సందర్భాల్లో వాటర్ లేక బాధపడుతుంటుంది, డ్రౌట్స్ వస్తాయి. ఇలా అతివృష్టి వచ్చినప్పుడు మొత్తం సఫర్ అవుతుంది. సో ఈ ఎక్కువగా వాటర్ వచ్చిన అతివృష్టి సమయాల్లో మనం వాటర్ని దాచుకోగలిగితే అది డ్రౌట్ సమయాల్లో మనకు ఉపయోగపడుతుంది. సో మనం డిజాస్టర్ నుంచి ఆపర్చునిటీని వెతుక్కోవాలని ఆథర్ ఎస్ జనకరాజన్ అంటున్నారు. సో ఇది మీకు జిఎస్ పేపర్ 3 కిందకి వస్తుంది. సో ఆర్టికల్ కథ ఏంటనేది మనం ఒకసారి గమనిద్దాం. సో ఈ మధ్యన ఇండియాలో మనకి అన్యూజువల్ రైన్ఫాల్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. సో దానివల్ల పీపుల్ కూడా దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ మోర్ ఫ్రీక్వెంట్ అకరెన్సెస్ ఆఫ్ ఫ్లడ్స్ బాగా పెరిగిపోతున్నాయని చెప్పి రాశారు. అండ్ చెన్నైలో కూడా బాగా ఫ్లడ్స్ అనేవి పెరిగాయి.
సో వీటిని ఎలా అంటున్నారంటే క్లైమేట్ చేంజ్ ఇండ్యూస్డ్ ఫ్లడ్స్ ఆర్ డిజాస్టర్స్ అని చెప్పి మనం వాటిని కన్సిడర్ చేస్తున్నాం. కానీ ఆదర్ లేవనెత్తున్న అంశం ఏంటంటే ఆర్ వీ హైడింగ్ బిహైండ్ క్లైమేట్ చేంజ్ ఫర్ ఆల్ ద బ్లండర్స్ మేడ్ సో ఫార్. మనం చేస్తున్న తప్పులు, మనం చేయాల్సిన తప్పులు చేసేసి, అంటే వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా మనం చేయకుండా ప్రతిదానికి క్లైమేట్ చేంజ్ వల్ల ఇదంతా జరుగుతుంది అనే ముసుగులో మనల్ని మనం కాపాడుకుంటున్నామా అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. చెన్నై సఫర్డ్ ద సీరియస్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఫ్లడ్స్ ఇన్ 2005, 2015 అండ్ అగైన్ ఇన్ 2023. 3 సార్లు చెన్నైలో ఫ్లడ్ యొక్క ఇంపాక్ట్ వచ్చింది. ఆల్దో ఈచ్ వన్ ఆఫ్ దోస్ ఫ్లడ్స్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే, ద ఇంపాక్ట్ హ్యాస్ బీన్ డివెస్టేటింగ్ ఇంపాక్ట్ మనం ఫేస్ చేయాల్సి వచ్చింది. సరే, ఇదంతా వదిలేస్తే మనం కరెక్టివ్ మెజర్స్ అనేవి తీసుకున్నామా లేదా అనేది ఈ ఆథర్ క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ సందర్భంలో ఆయన అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే, సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ అంటే ఫ్యూ పర్టినెంట్ క్వశ్చన్స్ అరైజ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మనకు వస్తున్న ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో అవి హిస్టారికల్ హ్యూమన్ ఎర్రర్స్ వల్ల ఎన్ని వస్తున్నాయి, క్లైమేట్ చేంజ్ వల్ల ఎంత, మనం సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్ల ఫ్లడ్స్ ఎంతవరకు వస్తుంది అనేది మనం గమనించాలి. అండ్ ఇప్పటి వరకు రాష్ట్రాలు ఫాలో అవుతున్న కన్వెన్షనల్ విజ్డమ్, వాళ్ళ ఫాలో అవుతున్న నాలెడ్జ్, వాళ్ళు ఉపయోగిస్తున్న లాజిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఫ్లడ్స్ లేదా డ్రౌట్స్ని మిటిగేట్ చేయడానికి ఉపయోగపడ్డాయా లేదా. రెండోది, గతంలో జరిగిన ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, వాట్ ఆర్ ద లెసన్స్ లెర్న్ ఫ్రమ్ పాస్ట్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. ఇది మూడవది. ఇప్పుడు మన చెన్నై సిటీని ఫ్లడ్ రెసిలియంట్ చేయడానికి ఏం చేయాలి అనేది నాలుగవది. ఈ డిజాస్టర్ని ఆపర్చునిటీగా ఎలా మార్చుకోవాలి, సో దట్ చెన్నైకి అబండెంట్ వాటర్ సప్లై వచ్చేలా ఎలా చేసుకోవాలి. మనకి వరదలు వచ్చినప్పుడు ఎక్సెస్ వాటర్, డ్రౌట్ అంటే అసలు వాటర్ లేకపోవడం, ఎక్సెస్ వాటర్ మనం క్యాప్చర్ చేసి దాయగలిగితే వాటర్ లేని సమయాల్లో అది ఉపయోగపడుతుంది కదా, అలా ఎలా మార్చుకోవాలి. ఇదంతా ఇక్కడ ఆథర్ ప్రస్తావిస్తున్న ప్రధానమైన పాయింట్స్ అన్నమాట. ఓకేనా. సో ఆయన కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ సలహాలు సూచనలు ఏంటనేది కూడా మనం చూద్దాం. అవి మీకు ఎగ్జామ్లో ఆన్సర్ రాసేటప్పుడు హెల్ప్ అవుతాయి. అండ్ కోస్టల్ సిటీ ఆఫ్ చెన్నైకి కోస్టల్ ఫ్లడ్స్, క్లైమేట్ చేంజ్ని ఫేస్ చేయాలి, అలాగే సీ వాటర్ రైజ్ యొక్క ఇంపాక్ట్ని కూడా ఫేస్ చేయాలి. ఎందుకంటే సముద్రం తీరంలో ఉన్న ప్రాంతం అది. కాబట్టి ద కీ ఇష్యూ దేర్ ఫోర్ ఈస్ టు హైలైట్ ద నెసెసిటీ టు డీకోడ్ చెన్నైస్ అర్బన్ అండ్ పెరీ అర్బన్ హైడ్రాలజీ. హైడ్రాలజీ అంటే అర్థం ఏంటి? ది స్టడీ ఆఫ్ వాటర్, ఎస్పెషల్లీ విత్ ల్యాండ్ పైన ఫ్లో అవుతున్న వాటర్ని స్టడీ చేయడాన్ని మనం హైడ్రాలజీ అంటాం. సో చెన్నై యొక్క అర్బన్ పెరీ అర్బన్ వాటర్ ఫ్లో ఎలా ఉందనేది స్టడీ చేయాలి. ఇట్స్ ఎకోసిస్టమ్ ఇన్ ఇట్స్ టోటాలిటీ, ఓవరాల్గా ఆ వాటర్ ఎకోసిస్టమ్ని స్టడీ చేయాలి. అండ్ మేక్ మీనింగ్ఫుల్ అండ్ సైంటిఫిక్ ఇంటర్వెన్షన్స్ నాట్ ఓన్లీ టువర్డ్స్ ఫ్లడ్ మిటిగేషన్. సో మనం సైంటిఫిక్ ఇంటర్వెన్షన్స్తో ఫ్లడ్స్ యొక్క ఇంపాక్ట్ని మిటిగేట్ చేయడానికే కాకుండా ఆల్సో టువర్డ్స్ హ్యాండ్లింగ్ డ్రౌట్స్, కరువు లాంటి వాటిని హ్యాండిల్ చేయడానికి, అండ్ ఇన్ బిల్డింగ్ క్లైమేట్ రెసిలియంట్ స్ట్రాటజీస్ ఫర్ చెన్నై అండ్ చెన్నై మెట్రోపాలిటన్ ఏరియా. చెన్నై మరియు చెన్నై సబర్బన్ ఏరియా అంతా కూడా డిఫరెంట్ క్లైమేట్ రెసిలియంట్ స్ట్రాటజీ అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ని హ్యాండిల్ చేయడానికి, దాన్ని తట్టుకునేలాంటి స్ట్రాటజీస్ బిల్డ్ చేయడానికి, డ్రౌట్స్ని హ్యాండిల్ చేయడానికి, ఫ్లడ్స్ని మిటిగేట్ చేయడానికి మనం ఏ ఇంటర్వెన్షన్స్ చేయాలి ప్రభుత్వాలు అనే దానిపైన రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్తున్నారు. అయితే ఆయన కొన్ని సలహాలు సూచనలు ఇక్కడ చెప్తున్నారు. చూడండి, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ వాటర్ షెడ్స్ గురించి మాట్లాడారు. సో వాటర్ షెడ్ అంటే మీనింగ్ ఏంటి? వాటర్ షెడ్ ఈజ్ ఏరియా విచ్ కలెక్ట్స్ వాటర్ అండ్ రౌట్స్ ఇట్, లేదా దాన్ని ఒక స్ట్రీమ్ రూపంలోనో, ఒక నదిలోపో, ఒక లేక్ వైపో డైరెక్ట్ చేసేదాన్ని మనం వాటర్ షెడ్ అంటే. ఇప్పుడు వర్షాల ద్వారా పడుతున్న వాటర్ ఏదైతే ఉందో, భూమి మీద పడిన వాటరు, అది వేస్ట్ అవ్వకుండా ఒక నదిలాగా, ఒక స్ట్రీమ్ లాగా, ఒక లేక్ వైపు రీడైరెక్ట్ చేసే ఏరియానే మనం వాటర్ షెడ్ అని అంటాం. చెన్నై సిటీ మరియు అడ్జాయినింగ్ సిటీస్ అన్నీ కూడా దే ఆర్ రిచ్లీ ఎండోడ్ విత్ వండర్ఫుల్ వాటర్ షెడ్. దీనికి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. అలాగే వాటర్ని స్టోర్ చేసే ఏరియాలు కూడా వాటర్ షెడ్ అనే మీనింగ్తో కూడా మనం పిలుస్తాం. 3588 ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా ఆయన వాటర్ షెడ్ అని అంటున్నాడు. ఇరిగేషన్ ట్యాంక్ అంటే మరి వాటర్ని కలెక్ట్ చేసేది కదా, అవి ఉన్నాయి. కాంచీపురంలో, చెంగల్పట్టు, తిరువల్లూరు డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. యాజ్ హైలైటెడ్ ఇన్ ట్యాంక్ మెమోయర్స్. దీస్ ఆర్ మ్యాన్ మేడ్, ఇది మనం తయారు చేసినవే, బట్ మ్యాగ్నిఫిసెంట్ వాటర్ షెడ్స్ క్రియేటెడ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ ఎర్తన్ ఎంబాంక్మెంట్స్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ స్ట్రీమ్స్ విచ్ క్యారీడ్ హెవీ ఫ్లోస్ డ్యూరింగ్ మాన్సూన్ మంత్స్. మాన్సూన్ మంత్స్లో వచ్చిన హెవీ వాటర్ ఫ్లోని కలెక్ట్ చేసి స్టోర్ చేసే వాటర్ షెడ్స్ అనమాట ఇవన్నీ. వీటిని ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే, ఆ సర్ప్లస్ ఫ్రమ్ అన్ అప్ స్ట్రీమ్ ట్యాంక్ సర్వ్డ్ యాజ్ ఏ ఫీడర్ టు ఏ డౌన్ స్ట్రీమ్ ట్యాంక్. అప్ స్ట్రీమ్ ట్యాంక్ నుంచి
వచ్చిన అంటే పైన ట్యాంక్లో సర్ప్లస్ ఉందనుకోండి వాటర్, అది వేస్ట్ అవ్వకుండా డౌన్ స్ట్రీమ్ ట్యాంక్కి వెళ్ళేలాగా కన్స్ట్రక్ట్ చేశారు. అంటే వాటర్ షెడ్స్ కూడా ఒకదానికి, ఈ ట్యాంక్స్ కూడా ఒకదానికి ఇంటర్ కనెక్ట్ అయ్యాయి. ఒకటి నిండిపోతే ఆ ఎక్సెస్ వాటర్ వేస్ట్ అవ్వకుండా డౌన్ స్ట్రీమ్లో ఉన్న ఇంకొక ఇరిగేషన్ ట్యాంక్లోకి వెళ్ళేలాగా ప్రాపర్గా కన్స్ట్రక్షన్ చేశారు. అన్ఫార్చునేట్లీ ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే దీస్ ట్యాంక్స్ ఆర్ నెగ్లెక్టెడ్. వీటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దే ఆర్ సిల్టెడ్ అప్. సిల్టెడ్ అప్ అంటే అర్థం ఏంటి? ఈ రాళ్ళు, రప్పలు, ఇసుక ఇలాంటి వాటితో నిండిపోయింది. డీసిల్టింగ్ చేయాలి, మొత్తం అంతా క్లీన్ చేసి తీయాలి. ఇవన్నీ అయిపోవడం వల్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. బ్రోకెన్ బండ్స్ బ్రోకెన్ అయిపోయాయి. కంట్రోల్ స్ట్రక్చర్స్ సరిగ్గా లేవు. ఇన్ ఎడిషన్, క్యాచ్మెంట్ ఏరియాస్, ఫ్లడ్ ప్లైన్స్, ఫీడర్ అండ్ సప్లై చైన్స్ అండ్ ఈవెన్ ద వాటర్ స్ప్రెడ్ ఏరియా ఇన్ మెనీ ఆఫ్ దీస్ ట్యాంక్స్ ఆర్ హెవీలీ సిల్టెడ్ అండ్ ఎన్క్రోచ్డ్. అంటే సిల్టెడ్ అంటే అర్థమైంది కదమ్మా, ఈ ఇసుక ఇలాంటి ఫైన్ సాల్ట్, శాండ్ ఇలాంటి వాటితో నిండిపోయిన బురద, మడ్, ఫైన్ శాండ్ దీంతో నిండిపోతే సిల్టింగ్ అంటాం. ప్లస్ ఎన్క్రోచ్మెంట్, కొంతమంది దాన్ని ఆక్రమించేశారు. ఇలాంటి వాటి వల్ల ఫ్లడ్ ప్లైన్ అంటే అర్థం ఏంటి? ఒక నది ఉంది, నది చుట్టుపక్కల, నది చుట్టూ ఉన్న, ఇప్పుడు ఇక్కడ ఇలా నది వెళ్తుంది అనుకోండి, ఇదంతా కూడా ఫ్లడ్ ప్లైన్ అవుతుంది. అంటే కొంచెం ఎత్తులో ఉంటుంది, నదికి ఏమైనా వరదలు వస్తే ఇది మునిగిపోతుంది. అలాంటి దాన్ని ఫ్లడ్ ప్లైన్స్ అని అంటాం. మైదానమే, ఫ్లాట్ ఏరియానే, నదులు పక్కలుగా ఉండే వాటిని ఫ్లడ్ ప్లైన్స్ అంటారు. సడన్గా ఏమైనా నదికి వరద వస్తే మునిగిపోతాయి. అంటే ఈ స్ట్రీమ్స్కి, వాటర్ స్ట్రీమ్స్కి పక్కనే ఉండే ఫ్లాట్ ఏరియాస్ని ఫ్లడ్ ప్లైన్స్ అంటారు. ఫీడర్ అంటే వాటర్ని, ఇప్పుడు ఏ నదిలోకి, ఒక నది ఉంది, నదిలోకి చిన్న చిన్న స్ట్రీమ్ ద్వారా వాటర్ వస్తుంది అనుకోండి, ఆ స్ట్రీమ్ని మనం ఫీడర్ అంటాం. ఇట్లాంటివి ఇవన్నీ కూడా వాటర్ స్ప్రెడ్ ఏరియా, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సిల్ట్ అయిపోయి ఎన్క్రోచ్ అయిపోయాయి. ద నెట్ రిజల్ట్ ఇది దీనివల్ల డబుల్ డిసడ్వాంటేజ్ మనకు వస్తుంది. ఏంటది? వాటర్ స్టోరేజ్ అనేది బాగా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ సిల్టింగ్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల. అండ్ రన్ ఆఫ్ ఈజ్ వెరీ హై. రన్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే ఆ వాటర్ అక్కడ స్టోర్ అవ్వకుండా, అంటే భూగర్భంలోకి, మనకి భూగర్భంలోకి వెళ్తే మంచిది, భూగర్భ జలంలోకి వెళ్తే మంచిది, అలా వెళ్లకుండా అది బయట ల్యాండ్ మీద పైన సాయిల్ పై నుంచి ఫ్లో అవుతూ వెళ్ళిపోవడానికి రన్ ఆఫ్ అంటారు. వాటర్ అనేది భూమిలోకి వెళ్ళింది అనుకోండి, స్టోర్ అవుతుంది. అలా కాకుండా బయట వెళ్ళిపోతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ రన్ ఆఫ్. 80% వాటర్ అలా వేస్ట్ అవుతుంది, రన్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల సిటీ ఆఫ్ చెన్నైకి విపరీతమైన డ్యామేజ్ జరుగుతుంది. సో స్టోరేజు జరగట్లేదు, అంటే వాటర్ ఉంది, దాన్ని స్టోర్ చేయలేకపోతున్నాం, 2 వేస్ట్ అవుతుంది. సో ఈ కాంటెక్స్లో ఏం చెయ్యాలి అని కూడా ఆధార్ క్లియర్గా చెప్పారు. దిస్ ఈజ్ వాట్ నీడ్స్ టు బి డన్ అని ఆధార్ క్లియర్గా చెప్తున్నారు. ఫస్ట్ది స్టడీ ది అర్బన్ అండ్ పెరి అర్బన్ వాటర్ డైనమిక్స్. మొత్తం స్టడీ చేయమంటున్నారు. వాటర్ ఎలా ట్రావెల్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వెళ్తుంది, అన్నీ కూడా స్టడీ చేయమని చెప్తున్నారు. ఏం చేయమంటారు? ఇంటర్ కనెక్టెడ్ హైడ్రలాజికల్ కండిషన్స్, మ్యాప్ వాటర్ బాడీస్ లొకేటెడ్ ఇన్ 5904 square kilometer ఏరియా ఆఫ్ ప్రపోజ్డ్ సిఎంఏ. సీఎం అంటే ఏంటి? చెన్నై మెట్రోపాలిటన్ ఏరియా. స్ప్రెడ్ ఓవర్ తిరువల్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం అండ్ పార్ట్స్ ఆఫ్ రాణిపేట్ డిస్ట్రిక్ట్స్. మొత్తం స్టడీ చేయమని చెప్తున్నారు, మ్యాప్ చేయమన్నారు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని. సిన్స్ దీస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఆల్రెడీ సబ్స్టాన్షియలీ అర్బన్, ఇవి సబ్స్టాన్షియలీ అర్బన్ అయిపోయాయి కాబట్టి దేర్ ఈస్ డైర్ నీడ్ టు ప్రొటెక్ట్ దీస్ వాటర్ బాడీస్ ఫ్రమ్ ఎన్క్రోచ్మెంట్. అర్బన్ అవ్వడం వల్ల రిస్క్ ఏంటి? ఎన్క్రోచ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అది మొత్తం ఆక్రమించేసి అపార్ట్మెంట్లు కట్టేసి అమ్మేసే అవకాశాలు అనేవి ఉంటాయి. So not just tanks but catchment areas, inlet surplus channels, foreshore areas, tank floodplains and tank bunds are equally important. వీటన్ని మామూలు ట్యాంకులే కాదు, ఈ క్యాచ్మెంట్ ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ద మిస్సింగ్ లింక్స్ బిట్వీన్ దీస్ ట్యాంక్స్ నీడ్ టు బి రెస్టోర్డ్. ఒకదానికి మధ్యలో లింక్ మిస్ అవుతుంటే దాన్ని రెస్టోర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఒక దాంట్లో సర్ప్లస్ ఉంటే అది వేరే దానికి వెళ్ళేలాగా వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా చూడాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉంది. సో దీస్ వాటర్ బాడీస్ నీడ్ టు బి రెస్టోర్డ్ టు దేర్ ఒరిజినల్ కెపాసిటీ, okay, or wherever possible even double the capacity so that excess water can be saved in these water bodies, which will contribute to a substantial saving of runoff water. So ఈ వాటర్ బాడీస్ని ఏం చేయాలి? దే నీడ్ టు బి స్టోర్డ్ టు దేర్ ఒరిజినల్ కెపాసిటీకి తేవాలి. అంటే డీసిల్టింగ్ చేయాలి, ఆ ఇసుక మడ్ మొత్తం రిమూవ్ చేయాలి, అండ్ కుదిరితే వాటి కెపాసిటీని డబుల్ చేయాలి. సో దట్ ఎక్సెస్ వాటర్ అనేది ఇందులో స్టోర్ అవుతుంది. దానివల్ల రేపొద్దున్న ఇప్పుడు రన్ ఆఫ్ అవుతున్న, అంటే బయటికి వెళ్ళిపోతున్న వాటర్ భూగర్భంలోకి వెళ్లకుండా బయటికి వెళ్ళిపోతున్న వాటర్ని మనం సేవ్ చేయొచ్చు. ఏ కాంప్రహెన్సివ్ హైడ్రో ఎలివేషన్ మ్యాపింగ్ నీడ్స్ టు బి డ్రాన్ అప్ కవరింగ్ ద అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ వాటర్ షెడ్స్ విత్ చెన్నై అండ్ ద సీ. ఓవరాల్గా మనకి మ్యాపింగ్ జరగాలి. ఓకేనా? ఓవరాల్గా డ్రైనేజ్ అంటే అర్థమవుతుంది, మొత్తం ఈ ఫ్లో అవుతున్న మొత్తం వాటర్ని డ్రైనేజ్ సిస్టమ్ అని చదువుతారు కదా మీరు. నదులు డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతవరకు వెళ్తుంది, ట్రిబ్యూటరీస్ ఏంటి, ఇదంతా కలిపి దాని డ్రైనేజ్ సిస్టమ్ అంటే సముద్రంలోకి వెళ్ళేంతవరకు ఉన్నదంతా. అలాగే ఇక్కడ వాటర్ అంతా ఎక్కడ ఫ్లో, ఎక్కడి నుంచి వర్షాలు నుంచి ఎలా కలెక్ట్ అవుతుంది, ఏ బాడీస్లోకి వెళ్తుంది, సముద్రంలోకి ఎలా కలిసిపోతుంది, ఈ ఓవరాల్ సిస్టమ్ని పైనుంచి కింద నుంచి మొత్తం అంతా కూడా మ్యాప్ చేయాలని చెప్తున్నారు.
సీ వరకు, సముద్రం వరకు. వండర్ఫుల్ ఫ్లడ్ క్యారియర్స్. ఇదేంటి చూడండి. చెన్నై ఈజ్ ఇన్ఫ్యాక్ట్ జియోగ్రాఫికల్లీ వెరీ యూనిక్లీ ప్లేస్డ్ అంట చెన్నై, విచ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. అది ఒక బ్లెస్సింగ్ లాంటిది. ఎందుకని యూనిక్లీ ప్లేస్డ్? ఇట్ హెస్ 3 వాటర్ వేస్. 3 రివర్స్ ఉన్నాయి చెన్నైలో దట్ రన్ త్రూ ద సిటీ, సంథింగ్ విచ్ నో అదర్ సిటీ ఇన్ ద కంట్రీ అండ్ ద ఎంటైర్ సౌత్ ఏషియా కెన్ బోస్ట్ ఆఫ్. ఎవరికి కూడా ఎక్కడ కూడా లేనట్టు చెన్నైకి అదృష్టం ఉంది. ఒకటి, ద కొసాస్లయర్ రివర్ దట్ రన్స్ త్రూ ద నార్థన్ పార్ట్ ఆఫ్ చెన్నై. ఈ రివర్ ఏమో నార్థన్ పార్ట్ ఆఫ్ చెన్నైలోంచి వెళ్తుంది. అండ్ ద కూమ్ విచ్ టేక్స్ కేర్ ఆఫ్ సెంట్రల్ చెన్నై, ఇదేమో సెంట్రల్ చెన్నై ద్వారా వెళ్తుంది. ద అడయార్ విచ్ క్యాటర్స్ టు సదరన్ చెన్నై, అడయార్ ఏమో సదరన్ చెన్నై ద్వారా వెళ్తుంది. అండ్ ఫర్దర్ సౌత్ ద పలార్ విచ్ క్యారీస్ ద ఫ్లో. ఈ 3 కూడా మనకి చెన్నై ద్వారా వెళ్తున్నాయి. ఈచ్ ఆఫ్ దీస్ రివర్స్ ఆల్సో ఫీడ్స్ న్యూమరస్ ట్యాంక్స్ బిఫోర్ రీచింగ్ బే ఆఫ్ బెంగాల్లో కలిసేలోపు రకరకాల చెరువులు వీటన్నిటిని ఇవి నింపుతాయి. సో దెర్ ఈస్ ది బకింగ్హామ్ కెనాల్ విచ్ కట్స్ అక్రాస్ ఆల్ ద 4 రివర్స్ ఇన్ ద క్లోజ్ ప్రాక్సిమిటీ టు. ఈ కెనాల్ కూడా ఉంది. ఓకేనా. అన్ఫార్చునేట్లీ దీస్ మేజర్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఆర్ ప్రెటీ ఇన్ బ్యాడ్ షేప్. అవి సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. హెవీ ఎన్క్రోచ్మెంట్స్ జరిగాయి, ఆక్రమణలు జరిగాయి. మోర్ సో ఆన్ ద ఫ్లడ్ ప్లైన్స్ అంటే చెప్పాను కదా, ఈ స్ట్రీమ్ అటు ఇటు ఉన్నవి ఫ్లడ్ ప్లైన్స్ అంటాం. విపరీతంగా ఎన్క్రోచ్మెంట్స్ జరిగాయి. దీస్ రివర్స్ హ్యావ్ ఆల్సో లాస్ దేర్ గ్రావిటీ అండ్ వెలాసిటీ డ్యూ టు వాటి స్పీడ్ కూడా అవి కోల్పోయాయి. సిల్ట్ డిపాజిట్స్, ఈ ఇసుక ఇవన్నీ బురద ఎక్కువ పేరుకుపోవడం వల్ల వాటి స్పీడ్ని అవి కోల్పోయాయి. Several efforts have been made to restore these rivers as well as Buckingham Canal, but the conditions remain far from satisfactory. చాలా ఎఫర్ట్స్ పెట్టారు కానీ అనుకున్నట్టుగా వాళ్ళు సాల్వ్ చేయలేకపోయారు. అయితే మరి ఏం చేయాలి? వాట్ దీస్ వాటర్ వేస్ నీడ్, వీటికి ఏం కావాలి అంటే ఈజ్ ఇయర్ లాంగ్ అటెన్షన్ కావాలి, మెయింటెనెన్స్ కావాలి. ఏదో అప్పుడప్పుడు వచ్చే చిన్న ఇంటర్వెన్షన్స్ సరిపోవు. ఇయర్ లాంగ్ అటెన్షన్ అండ్ మెయింటెనెన్స్ అనేది అవసరం. యాజ్ రివర్ ఫ్రంట్ అండ్ క్యానల్ ఫ్రంట్ డెవలప్మెంట్స్ ఎలాంటివి? రివర్ ఫ్రంట్ అండ్ క్యానల్ ఫ్రంట్ డెవలప్మెంట్స్ లాంటివి తీసుకు. రివర్ ఫ్రంట్ క్యానల్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక రివర్ ఫ్లో అవుతున్న ఏరియా అంతా కూడా డెవలప్ చేయడం. అంటే మంచి పార్కులు కట్టడం కావచ్చు, వాటి యొక్క మంచి ప్లానింగ్, డిజైన్, ఎన్హాన్స్మెంట్ ద్వారా ఆ ఏరియాస్ అన్నిటిని డెవలప్ చేయడానికి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటాం. ఎన్క్రోచ్మెంట్స్ లేకుండా నీట్గా మెయింటైన్ చేస్తూ అది చేయాలి అని చెప్తున్నారు. బిసైడ్స్ దీస్ మేజర్ వాటర్ వేస్, ఇవి కాకుండా దేర్ ఆర్ మెనీ మ్యాక్రో అండ్ మైక్రో డ్రైన్స్, ఇవి కూడా ఉన్నాయి. ఓకియం మధువు, అలాగే మ్యాంబలం కెనాల్, వెలాచెరీ కెనాల్, ఇవన్నీ రకరకాల చెన్నై పేర్లన్నీ ఉన్నాయి. ఓకే. దీస్ డ్రైన్స్ యాజ్ వెల్ యాజ్ 2900 కిలోమీటర్ లాంగ్ స్టామ్ వాటర్ డ్రైన్ నెట్వర్క్ కన్స్ట్రక్టెడ్ ఇన్ జీసీసీ ఏరియా ఆల్సో డిజర్వ్ ఇయర్ లాంగ్ అటెన్షన్. సో బేసికల్గా ఆధార్ చెప్తుంది వీటన్నిటికీ ఇయర్ లాంగ్ అటెన్షన్, మెయింటెనెన్స్ కావాలి. మన దగ్గర ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో వాటినే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మెయింటైన్ చేయాలంటున్నారు. ఇంకా రైజింగ్ అర్బన్ ఎక్స్పాన్షన్ రోజుకి పెరిగిపోతుంది. అంటే చెన్నై చిన్న ఏరియా నుంచి పెద్దగా మారిపోతుంది. చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ టు అక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ ద డిగ్రీ ఆఫ్ అర్బన్ ఎక్స్పాన్షన్ ఇన్ చెన్నై సిటీ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఇన్ కంట్రీ. చాలా ఫాస్ట్గా అర్బనైజేషన్ చెన్నైలో జరుగుతుంది, అర్బన్ ఏరియా పెరిగిపోతుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ దట్ ద అర్బన్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఈజ్ ఇర్రివర్సిబుల్ అండ్ క్యాన్ బి డిజాస్ట్రస్ ఇఫ్ నాట్ రెగ్యులేటెడ్. ఈ అర్బన్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఇర్రివర్సిబుల్ అండ్ ఇట్ క్యాన్ బి డిజాస్ట్రస్ ఇఫ్ నాట్ దాన్ని రెగ్యులేట్ చేయకపోతే ఇట్ క్యాన్ బి డిజాస్ట్రస్, అది డిజాస్ట్రస్ అయ్యే అవకాశం కూడా ఉంది అని క్లియర్గా చెప్తున్నారు. ద సిటీ లిమిట్ వాజ్ చూడండి ఒకసారి, 174 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 426 స్క్వేర్ కిలోమీటర్స్కి పెరిగింది. చెన్నై మెట్రోపాలిటన్ ఏరియా 1189 స్క్వేర్ కిలోమీటర్కి పెరిగిపోయింది ఓవరాల్గా. సో మరి అలా పెంచినప్పుడు దెర్ వాజ్ వెరీ లిటిల్ థాట్ డివోటెడ్ టు ప్రొటెక్టింగ్ అండ్ ఎకలాజికల్ స్పాట్స్. అక్కడ ఉన్న ఎకలాజికల్ స్పాట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కనీసం ఆలోచన కూడా జనాలు చేయలేదు. ఈ ప్రాసెస్లో చెన్నై లాస్ట్ చాలా మెనీ వాటర్ బాడీస్ని చెన్నై కోల్పోయింది. అండ్ చుట్టుపక్కల ఉన్న మార్ష్ ల్యాండ్, కోస్టల్ వెట్లాండ్స్ కూడా చెన్నై కోల్పోయే పరిస్థితి వచ్చింది. At present, the CMA is to be expanded from the existing 1189 square kilometers to 5904 square kilometers. ఇప్పుడు 1189 నుంచి 5904కి ఎక్స్పాండ్ చేయబోతున్నారు. చుట్టుపక్కల ఉన్న తిరువల్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట డిస్ట్రిక్ట్ని కూడా కలిపేస్తున్నారు దీంట్లో మాస్టర్ ప్లాన్ 3లో. సో ఆధార్ ఏమంటున్నారంటే ఇప్పటికైనా సరే చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఈ ఎకలాజికల్ హాట్స్పాట్స్ అన్నింటినీ కూడా నో డెవలప్మెంట్ జోన్స్ కింద నోటిఫై చేయాలి. అండ్ ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ పేరుతో వాటిని ఆక్రమించేసి బిల్డింగ్లు కట్టేయడాలు గట్రా చెయ్యకూడదు. అక్కడున్న ఫ్లడ్ ప్లైన్స్, ఫారెస్ట్లు, మేజర్ డ్రైన్స్, ఫ్లడ్ బఫర్స్, వెట్లాండ్స్ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే అండ్ వన్ విల్ హ్యావ్ టు కంటిన్యూ హైడింగ్ బిహైండ్ క్లైమేట్ చేంజ్ ఫర్ ఆల్ అక్యూములేటెడ్ హ్యూమన్ బ్లండర్స్. మనం చేసిన తప్పులకి మళ్ళీ క్లైమేట్ చేంజ్ పేరుతో మనం ఆ ముసుగు కప్పుకొని ఉండే పరిస్థితులు అనేవి వస్తాయి అని చెప్తున్నారు.
సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే చెన్నై సిటీ మరియు సిఎంఏ కెన్ బి పర్మనెంట్లీ సేవ్డ్ వైల్ ఎట్ ద సేమ్ టైమ్ గెట్ రౌండ్ ద క్లాక్ వాటర్ సప్లై. ఎలా? ఈవెన్ ఇన్ ఎ డ్రౌట్ ఏరియా ప్రొవైడెడ్ ద మెజర్స్ ఇండికేటెడ్ అబౌవ్ ఆర్ ఫాలో ట్రూత్ఫుల్లీ అండ్ సైంటిఫికల్లీ. దీన్నే మనం కన్వర్టింగ్ డిజాస్టర్ ఇంటూ ఆపర్చునిటీ అని అనవచ్చు. ఇక పైన ఆయన చెప్పిన సలహాలన్నీ ఫాలో అయితే ఫ్లడ్ మిటిగేషన్ జరుగుతుంది, అలాగే రౌండ్ ద ఇయర్ వాటర్ సప్లై కూడా చెన్నై ప్రజలకి అందుతుంది అని కూడా ఆయన చెప్తున్నారు. డిజాస్టర్ని ఆ రకంగా మనం ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు అని ఆధార్ ఫైనల్గా చెప్తున్నాను అనమాట. సో ఈ మధ్యన ఫ్లడ్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్, అర్బన్ ఫ్లడ్స్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ పెరిగింది కాబట్టి క్వశ్చన్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా యూపీఎస్సీలో వస్తున్నాయి. సో యూ కెన్ యూజ్ దిస్ ఆర్టికల్ అండ్ యూజ్ సమ్ ఆఫ్ ద కంటెంట్ గివెన్ యాజ్ యువర్ ఆన్సర్స్లో మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఆర్టికల్ చూడండి అమ్మా. ప్రొటెస్ట్స్ రాక్ పార్లమెంట్ ఓవర్ సెక్యూరిటీ బ్రీచ్. రో అంటే వివాదం, బ్రీచ్ అంటే వైలేషన్. సెక్యూరిటీ వైలేట్ చేసి కొంతమంది పార్లమెంట్లోకి కొంతమంది ఎంటర్ అయిపోయారంట. సో దానికి కథ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఏం జరిగింది పార్లమెంట్లో, వై ఇన్ న్యూస్, అసలు న్యూస్లోకి ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించిన అంశాలు మనం డిస్కస్ చేయాల్సిన అంశాలు ఏంటి. కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే 2001లో ఏం జరిగిందంటే దేర్ వాజ్ అన్ అటాక్ ఆన్ పార్లమెంట్. మన పార్లమెంట్ పైన అటాక్ అనేది జరిగింది. సో ఆ రోజు మామూలు అటాక్ కాదు, అది టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది. లష్కర్ ఏ తోయిబా LET మరియు జైష్ ఈ మొహమ్మద్, ఈ టెర్రరిస్ట్ అవుట్ఫిట్లకి చెందిన అటాకర్స్ పాకిస్తాన్కి చెందిన వాళ్ళు. వీళ్ళు మన గ్రూప్ ఆఫ్ ఆర్మ్డ్ మిలిటెంట్స్ ఆయుధాలతో మన పార్లమెంట్లో అటాక్ చేయడం అనేది జరిగింది ఆన్ 13th December. ఈ ప్రాసెస్లో కొంతమంది సెక్యూరిటీ పర్సన్స్ చనిపోయారు, కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్, కొంతమంది సెక్యూరిటీ పర్సన్స్ కూడా చనిపోవడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు 2023లో మళ్ళీ అదే రోజు, ఆ రోజు చనిపోయిన సెక్యూరిటీ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నివాళులు అర్పించారు. మన లా మేకర్స్ వాళ్ళకి ట్రిబ్యూట్స్ ఇచ్చారు టు దోస్ సెక్యూరిటీ పర్సనల్ హూ డైడ్ ఇన్ 2011 అటాక్. వాళ్ళకి ట్రిబ్యూట్స్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే, ఇలా ట్రిబ్యూట్స్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఒక ఇద్దరు ఏం చేశారంటే మనకి ఒక 2 people దే జంప్డ్ ఫ్రమ్ విజిటర్స్ గ్యాలరీ నుంచి జంప్ అయ్యి అండ్ స్మోక్ క్యాన్స్ గట్రా ఓపెన్ చేశారు. దే ఓపెన్డ్ స్మోక్ క్యాన్స్ అండ్ ఒక్కసారిగా ప్యానిక్ క్రియేట్ చేశారు. మొత్తం ప్యానిక్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇది మనకి జరిగిన సందర్భం, జరిగిన ఈవెంట్. సో తర్వాత మనకి ఏం జరిగింది, ఢిల్లీ పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసి, ఢిల్లీ పోలీసు ఎవరైతే ఇవన్నీ చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, UAP యాక్ట్ కింద, ఇండియన్ పీనల్ కోడ్ కింద, డిఫరెంట్ సెక్షన్స్ కింద వాళ్ళపైన కేసులు నమోదు చేయడం అనేది జరిగింది. అయితే మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సినవి ఏంటి, ఇదంతా న్యూస్, కానీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలియాల్సినవి ఏంటి అంటే రూల్స్ ఫర్ పార్లమెంట్ విజిటర్స్. పార్లమెంట్ విజిటర్స్కి ఉన్న రూల్ సెట్, ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. ఒకటి రూల్ నెంబర్ 386, రూల్ నెంబర్ 386 ఆఫ్ లోక్సభ, రూల్ నెంబర్ 386 ఇన్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభ. సో దీని ప్రకారం ఏం చెప్తుందంటే దిస్ గవర్న్స్ అడ్మిషన్, విత్డ్రావల్ ఆర్ రిమూవల్ ఆఫ్ విజిటర్స్ని ఎప్పుడు అలో చేయాలి, ఎప్పుడు పంపించేయాలి, బలవంతంగా ఎప్పుడు రిమూవ్ చేయాలి. సో ఈ విజిటర్స్నే పార్లమెంటరీ టర్మ్స్లో స్ట్రేంజర్స్ అని చెప్పి రాస్తారు, ప్రొసీజర్లో స్ట్రేంజర్స్ అని రాస్తారు. అంటే స్పీకరు అక్కడ అఫీషియల్స్ కాని వాళ్ళందరూ స్ట్రేంజర్స్ కింద వస్తారనమాట. వాళ్ళని అడ్మిట్ చేయడం, లేదా విత్డ్రా చేయడం, లేదా రిమూవ్ చేయడం, బలవంతంగా రిమూవ్ చేయడం, దానికి సంబంధించిన ప్రొసీజర్స్ అన్నీ రూల్ నెంబర్ 386లో మెన్షన్ చేయబడి ఉంటాయి. అలాగే దేర్ ఈజ్ రూల్ నెంబర్ 387. రూల్ నెంబర్ 387లో ఏముంటాయంటే మనకి ఈ రూల్ నెంబర్ 387 అనేది స్పీకర్కి, లోక్సభ స్పీకర్కి పవర్ ఇస్తుంది. ఇట్ గ్రాంట్స్ పవర్ టు లోక్సభ స్పీకర్, దేనికి, టు విత్డ్రా అంటే వాళ్ళని పంపించేయడానికి, విత్డ్రా స్ట్రేంజర్స్, అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేయండి, ఇతను ఇక్కడ ఉండకూడదు అని పంపించేయడానికి లోక్సభ స్పీకర్కి రూల్ నెంబర్ 387 ద్వారా అథారిటీ అనేది లభిస్తుంది. అందులోనే 387A మనకి ఏం చెప్తుంది అంటే
అండ్ దిస్ ఈజ్ ఆథరైజ్డ్ బై స్పీకర్. ఆథరైజ్డ్ బై స్పీకర్. సో ఈ 387 స్పీకర్కి పవర్ ఇస్తుంది. స్పీకర్ ఎవరిని ఆథరైజ్ చేస్తారు? సెక్యూరిటీ ఆఫీసర్ని టు రిమూవ్ ఆర్ టేక్ ఇన్ టు కస్టడీ. 387 ప్రకారం వెళ్ళిపోమన్నా వెళ్ళకుండా ఇంకా హడావిడి చేస్తే అట్లాంటి అతన్ని అక్కడి నుంచి బలవంతంగా రిమూవ్ చేయడానికి లేదా కస్టడీలోకి తీసుకోమని స్పీకర్ సెక్యూరిటీ ఆఫీసర్ని ఎంపవర్ చేయడానికి అధికారం అనేది ఉంది. ఓకేనా? 386 ప్రకారం లేదా 387 ప్రకారం చెప్పినప్పుడు 387 ప్రకారం స్పీకర్ తనకున్న అథారిటీతో మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు వెళ్లకుండా ఉంటే సెక్యూరిటీ ఆఫీసర్కి చెప్పి బలవంతంగా వాళ్ళని అక్కడి నుంచి వికెట్ చేసే అధికారం కూడా మనకి స్పీకర్స్కి ఉన్నాయి. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. సిమిలర్గా రాజ్యసభలో కూడా ఇలాంటి రూల్సే ఉన్నాయి వెళ్ళడానికి ఉండడానికి. సో మీరు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే అట్ ద మ్యాక్స్ ఈ 3 రూల్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో బియాండ్ దట్ ఈ ఆర్టికల్ నుంచి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అంతగా లేవు. సో మనం ప్రతిరోజు కూడా ఆఫర్ ఆఫ్ ద డే అనే పేరుతో ఒక బంపర్ ఆఫర్ని తీసుకొస్తున్నాం. ఈరోజు ఆఫర్ ఆఫ్ ద డే వచ్చేసి ద బిగ్ 4 హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ ఈ 4 సబ్జెక్ట్స్ కేవలం 9999 రూపీస్కే మీరు పొందే సువర్ణ అవకాశం. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్గా ఉంటుంది. మీరు మన యాప్లో బిగ్ 4 అని టైప్ చేస్తే కోర్స్ వచ్చేస్తుంది, కాంబో వస్తుంది. ఈ 4 9s పే చేసి ఈ 4 సబ్జెక్ట్స్ మీరు తీసుకోవచ్చు. బిగినర్స్ ఫుల్ ప్రోగ్రామ్ కావాలనుకునే వాళ్ళు ఫుల్ ప్రోగ్రామ్ని ప్రిఫర్ చేయండి. లేదు ఒక్కొక్కటి చదువుదాం అనుకునే వాళ్ళు ఒక్కొక్క దానికి 5,000 పే చేసే బదులు మీరు 9,999 కడితే 4 సబ్జెక్ట్స్ ఒకేసారి మీరు పిక్ చేసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ వస్తుంది. మీరు మోర్ దాన్ ఎనఫ్ 1 yearలో మీరు వాటన్నిటిని ఫినిష్ చేసుకోవచ్చు. తర్వాత యూపీఎస్సీ ఫుల్ ప్రోగ్రామ్కి అప్గ్రేడ్ అవ్వాలన్నా సరే మీకు అవకాశం అనేది ఉంటుంది. డోంట్ మిస్ దిస్.